ఏపీఆర్జీసీ మోడల్ పేపర్స్ అంటున్నా. ఏపీఆర్జీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ నుంచి 2019 పేపర్ మాత్రమే నేను ఒక 1 year 2 years బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పేపర్లో ఒక డౌట్ ఉందని చెప్పి ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారు. ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ క్లాస్ చెప్తున్నాను. ఆ డౌట్ ఏంటో చూద్దాం. మీరు కనుక ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఏపీఆర్జీసీలో ఉన్నటువంటి ఒకే ఒక వీడియో కనుక చూస్తే అందులో 68th బిట్ 17:45 seconds దగ్గర ఆ స్టూడెంట్కి డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, ఇక్కడ మన బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఈ బ్లాక్ బోర్డ్లో లాస్ట్ 2 steps చూడండి. 2n² - n -45 = 0 అనే స్టెప్ నుంచి 2n² - 10n + 9n -45 = 0 అనేది ఎలా రాశారు సార్ అనేది వాళ్ళు అడిగిన డౌటు. ఇది నిన్న సాయంత్రం అడిగారు. నిన్న సాయంత్రమే నేను క్లాస్ చెప్పి పోస్ట్ చేద్దాం అనుకుంటే మాకు కరెంటు ప్రాబ్లంగా ఉండడం కారణంగా నేను సాయంత్రం చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. మనకి డౌట్ ఈ స్టెప్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఈ స్టెప్ని వేరే స్లైడ్ మీద తీసుకుని మీకు చెప్తాను. సో డౌట్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వేరియబుల్ n అనుకోండి, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి స్ప్లిట్టింగ్ మిడ్ టర్మ్ అనేటువంటి మెథడ్ ఒకటి ఉంది. అలాగన కాకపోతే డైరెక్ట్ ఫార్ములా -b ± √b² - 4ac/2a అనేటువంటి ఒక ఫార్ములా. ఇది స్ప్లిట్టింగ్ మిడ్ టర్మ్ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎలా చేయాలి, దీన్నే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని కూడా అంటారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. x² లేదా ఇక్కడ n², ఈ యొక్క కొఫిషియంట్ని తీసుకోవాలి, సైన్తో సహా తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ లేదు, యాక్చువల్గా ప్లస్ ఉన్నా లేకపోయినా ప్లస్ ఉన్నట్టే, అంటే ఇది +2. ఇక్కడ కొఫిషియంట్ని తీసుకోవాలి. ఈ కొఫిషియంట్ -45 సైన్తో సహా తీసుకోవాలండి. +2 - 45 ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఎంత వచ్చిందో ఇక్కడ వేసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 × 45 90. ఇలా వచ్చిన తర్వాత దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ అంటే 1 టేబుల్ దగ్గర నుంచి 90 టేబుల్ వరకు ఎన్ని వస్తే అని రాసుకోవడమే. 1 టేబుల్లో 190s 90, 245s 90, 3 టేబుల్లో వచ్చేసరికి 330s 90, 4 టేబుల్లో అంటే 4 డివిజిబుల్ కాదు, 5 టేబుల్లో 518s 90, 6 టేబుల్లో 615s 90, మళ్ళీ 7 డివిజిబుల్ కాదు, 8 డివిజిబుల్ కాదు, మళ్ళీ 9 డివిజిబుల్ అవుతుంది. 9 10s కదా. ఇక్కడ వరకు నేను ఆపేస్తున్నాను ఎందుకంటే నాకు ఇక్కడతో ఆన్సర్ సరిపోద్ది. మరి కింద ఇంకా చాలా వస్తాయి. ఎలా వస్తాయి? ఇవే వస్తాయి రివర్స్లో. 10 9s, 15 6, 18 5s, 33s, 45 2s, 90 2s రివర్స్లో రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ ముందు ఏ సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ +90 వచ్చిందనుకోండి, ఇక్కడ ప్లస్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు మైనస్ వచ్చింది కాబట్టి నేను ఈ మైనస్ పెడుతున్నాను. అన్నిటికీ అదే సైన్ అమ్మా. మీకు +90 వస్తే ప్లస్ పెడతారు, -90 వస్తే మైనస్ పెడతారు. ఆ యొక్క సైన్ని ఇక్కడ యూజ్ చేస్తారు. ఇప్పుడు 1 - 90 అంటే -89, 2 - 45 -43, 3 - 30 -27, 5 - 18 -13, 6 - 15 -9, 9 - 10 ఎంత? -1. ఇప్పుడు ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏదో ఒక నంబరు ఈ మిడిల్ టర్మ్కి సెట్ అవుతుంది. ఇక్కడ చూస్తే -1 అనేది ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ టర్మ్ సెట్ అయింది చూడండి. ఓకేనా? సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి స్ప్లిట్ చేయడానికి. -1 ఎక్కడైతే వచ్చిందో మనకు సెట్ అయిందో దాంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? +9 -10. అంటే ఈ -nని +9n -10n కింద రాసుకోవాలి. అంటే ఇలా రాసుకోవాలి. ఇప్పుడు కనుక దీన్ని మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకెళ్ళారనుకోండి, +9n -10n -n మళ్ళీ దీనికి సరిపోవాలి ఈ మిడిల్ టర్మ్కి. అర్థమైందా? ఈ మిడిల్ టర్మ్ని ఇలా స్ప్లిట్ చేసాం. ఇలా స్ప్లిట్ చేయడానికి ఫ్యాక్టర్స్ తీసుకుని చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఉన్న 2 టర్మ్స్లో కామన్గా ఉన్నది ఏంటంటే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది, సేమ్ టేబుల్ కాదు. సో మనం కొఫిషియంట్ని కామన్ తీయలేం. ఇక్కడ n² ఉందో, ఇక్కడ n ఉంది కాబట్టి n కామన్ తీయచ్చు. n కనుక కామన్ తీసామనుకోండి 2n × n అని అర్థం కదా. ఒక n కామన్ తీస్తే మిగిలేదంతా 2n. ఇక్కడ n కామన్ తీసాం, మిగిలిందంతా +9. సో
ఇక్కడ కూడా కామన్ తీసివేయాలి, కానీ మీకు స్టెప్ అర్థం అవడం కోసం నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. మీరైతే ఒకే స్టెప్లో చేసేయండి అమ్మా. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ తీయాలి. ఈ రెండిట్లో కామన్ తీయాల్సినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు కామన్ తీయకూడదు. అందుకే నేను ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకని కామన్ తీయకూడదు అంటే ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో నెక్స్ట్ బ్రాకెట్లో కూడా అదే వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వచ్చిందో టర్ము, ఆ టర్మ్ని ముందు రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత దీని ముందు మనం ఎంతైతే మల్టిప్లికేషన్కి సంబంధించి ఎంతైతే ఉంచి చేస్తామో ఆ రెండు మల్టిప్లై చేస్తే రివర్స్లో సరిపోయే విధంగా పెట్టాలంటే ఇక్కడ 5 లేదనుకోండి, కొంచెంసేపు ఇక్కడ 5 లేదు, 2n+9 ఇక్కడ నుంచి ఇక్కడ రాసాం. ఇప్పుడు మనం దీనికి ముందు ఎంత నెంబర్ ఉంచితే ఇది సాటిస్ఫై అవుతుందని చూద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ రావాలి అంటే ప్లస్ ఇంటూ మైనస్ మాత్రమే మైనస్, కాబట్టి మైనస్ అనే సైన్ ఉంచాం. 2ని ఎంత పెట్టి మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, 5 కాబట్టి 5 5 2s 10 5n. ఇప్పుడు దీన్ని చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 5 9s 45. సో ఇక్కడ ఎంతైతే బ్రాకెట్లో వచ్చిందో అదే బ్రాకెట్లో రాసి దాన్ని అడ్జస్ట్ చేసే విధంగా మనం ఇక్కడ నంబర్ కానీ వేరియబుల్ కానీ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇందులోనూ 2n+9 అనేది ఉంది, ఇందులోనూ 2n+9. ఇప్పుడు 2n+9ని మనం కామన్ తీద్దాం. ఇందులో 2n+9, ఇందులో ఉన్న 2n+9ని కామన్ తీస్తే 2n+9 కామన్ తీస్తే ఎంత మిగిలింది? n మిగిలింది. ఇక్కడ కూడా 2n+9 కామన్ తీస్తే ఎంత మిగిలింది? -5 మిగిలింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సింగిల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ని ప్రొడక్ట్ కింద రాసుకున్నాం. ఇలా ప్రొడక్ట్ కింద రాసుకున్నప్పుడు ఆల్జీబ్రాయిక్ ఫార్ములాస్లో ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇఫ్ a ఇంటూ b = 0 దెన్ a = 0 ఆర్ b = 0. చాలా క్లియర్గా ఉంది మనకి. రెండు నంబర్లను కానీ రెండు వేరియబుల్స్ని కానీ ఏవైనా రెండింటిని కనుక ఇంటూ చేస్తే 0 వచ్చిందనుకోండి, అందులో మొదటిదన్నా 0 అవ్వాలి లేదా రెండోదన్నా 0 అవ్వాలి, అది రూలు. లేకపోతే ఈ స్టేట్మెంట్ని అవి ఒబే చేయవు. ఫస్ట్దన్నా 0 లేదా రెండోదన్నా 0 అయితేనే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 0 అవుతుంది. సో దీని ప్రకారం ఓకే, పేజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఇది ఈ రెండు ఉంచి మిగతాదంతా రఫ్ చేసేస్తాను. మనకు లాస్ట్కి వచ్చింది ఇదే కదమ్మా. మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. అంటే ఫస్ట్దన్నా 0 అవ్వాలి, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదన్నా 0 అవ్వాలి దీని ప్రకారం, రెండో బ్రాకెట్లో ఉన్నదన్నా 0 అవ్వాలి, అప్పుడు మాత్రమే దీనిని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి రెండు ఉన్నాయి కదా, మధ్యలో ఒక గీత తీసుకుంటున్నాను. ఇదేమో లెఫ్ట్ సైడ్ రాస్తాను, ఇదేమో రైట్ సైడ్ రాస్తాను. జస్ట్ ఇది 0 అవ్వాలి కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేశాను, లేదా ఇది 0 అవ్వాలి కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేశాను. ఇప్పుడు ఇందులో n ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు కాన్స్టెంట్ని అటు తీసుకెళ్ళాలి. కాన్స్టెంట్ని అటు తీసుకెళ్తే ఇక్కడ ఉన్నది ఎంత? +9. +9 ఈక్వల్లీకి అవతల పక్కకి కనుక మనం ట్రాన్స్పోజ్ చేస్తే -9 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే స్టెప్ 2n = -9. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, n = -5 అటు వెళ్తే +5 కదా. సో ఇక్కడికి ఆన్సర్ వచ్చేసింది. ఇటు పక్కన మాత్రం ఇంకో స్టెప్ ఉంది. ఇక్కడ 2కి nకి మధ్య ఏ సైను లేదు అంటే దాని అర్థం మల్టిప్లికేషన్ ఉంది. మీకు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా డివైడెడ్ బై ఉన్నా కంపల్సరీ రాస్తారు. ఏమీ రాయలేదు అంటే 2కి nకి మధ్య ఇంటూ ఉందని అర్థం. మరి మల్టిప్లికేషన్ అటు వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. కాబట్టి n = -9/2 అవుతుంది. సో n వాల్యూ -9/2 అయినా రైటే, n వాల్యూ 5 అయినా రైటే. ఇప్పుడు ఈ రెండు వాల్యూల్లో మీకు చాయిస్లో ఏమి చాయిస్ అన్న మల్టిపుల్ చాయిస్లో ABCD ఆన్సర్లో ఏది ఇచ్చాడో చూద్దాం. 5 అని ఇచ్చాడు, n = 5 అని ఇచ్చాడు, ఫ్యాక్టర్ ఇవ్వలేదు కాబట్టి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదమ్మా నేను చెప్పింది. మీకు అర్థం కాలేదన్నారు. ఇలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లాస్ చూసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బిజీగా ఉంటే లేట్ చేస్తాను, ఏదన్నా అనుకోని పరిస్థితులు కరెంటు అలాంటివి అయితే లేట్ చేస్తాను. నేను ఇమీడియట్లీగా రియాక్ట్ అవుతానమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.